వజ్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత. ఇవాళ రేపు మనం బయటికి వెళ్తే హెల్త్ గురించి అనగానే ఎక్కడ చూసినా సరే మనకి గట్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. అది ఖచ్చితంగా నిజమేనండి. మనకి గట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అండ్ దాని హెల్త్ బట్టే మిగిలిన ఆర్గాన్ హెల్త్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన గట్ అన్నది ఆరోగ్యంగా ఉంటే మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది, మన హార్ట్ ఆరోగ్యంగా ఉంటుంది, హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మన గట్ హెల్త్ని ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ హెల్తీగా ఉంటుంది అన్నది ఈ ఎపిసోడ్లో చూద్దాం. సో గట్ అనగానే ఏంటి అంటే మన లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లోవర్ ఇంటెస్టైనల్ పార్ట్ అన్నది జనరల్గా మనం గట్గా కన్సిడర్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే మనకు అవసరమైన బ్యాక్టీరియల్ గ్రోత్ ఉండాలి. సో ఈ బ్యాక్టీరియా మనతో పాటు సహజీవనం చేస్తూ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా గ్రోత్ అన్నది బాగుండాలి. హెల్దీ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉండాలి మన గట్లో. ఫంగస్ కానీ కొన్ని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, ఇలాంటి బ్యాక్టీరియల్ గ్రోత్ మన గట్లో ఉంటే మనకి రకరకాల జీర్ణకోశపు సమస్యలు, రకరకాల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి, ఎలర్జీస్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి, ఇమ్యూన్ సిస్టమ్ ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. సో దానికోసమని మనం ఈ గట్ని హెల్తీగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే మన గట్లో ఈ హెల్దీ బ్యాక్టీరియా గ్రోత్కి మనకి ఏం కావాలి? సో బ్యాక్టీరియా ఎప్పుడూ కూడా ఫైబర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బ్యాక్టీరియాకి ఫుడ్డే ఫైబర్. సో బ్యాక్టీరియాకి ఫుడ్ ఫైబర్ అయినప్పుడు ఎలాంటి ఫైబర్ తీసుకోవాలి మన డైట్లో? సో మన డైట్లో ఉండే ఫైబర్ ఎప్పుడు కూడా ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉండాలి. సో మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ వెజిటబుల్స్ నుంచి వస్తుంది, దాని తర్వాత కొన్ని ఫ్రూట్స్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, అండ్ మనం తీసుకునే గ్రెయిన్స్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ చాలా బాగుంటుంది. సో మనం తీసుకునే గ్రెయిన్స్ ఎప్పుడు కూడా హోల్ గ్రెయిన్స్ అయితే అందులో ఇన్సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ బాగుంటుంది. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, కీన్వా, మిల్లెట్స్, వీటన్నిట్లలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ చాలా బాగుంటుంది. అలాగే ఈ చెనా, రాజ్మా, వీటిని లెగ్యూమ్స్ అంటాం. సో ఈ లెగ్యూమ్స్ కూడా గుడ్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ బాగా అందుతుంది. వీటితో పాటు ఇన్సాల్యుబుల్ ఫైబర్తో పాటు రెసిస్టెంట్ స్టార్చ్ అన్నది కూడా మన గట్ బ్యాక్టీరియాకి చాలా ఫ్రెండ్లీ ఫుడ్. సో ఈ రెసిస్టెంట్ స్టార్చ్ మనకి రకరకాల ఫుడ్స్లో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అరటికాయలో రెసిస్టెంట్ స్టార్చ్ బాగుంటుంది, అలాగే బెండకాయలో రెసిస్టెంట్ స్టార్చ్ బాగుంటుంది, దాని తర్వాత కొన్ని ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో అండ్ స్వీట్ పొటాటోలో రెసిస్టెంట్ స్టార్చ్ బాగుంటుంది. ఇట్లాగా రెసిస్టెంట్ స్టార్చ్ హయ్యర్ క్వాంటిటీస్లో ఉన్న ఫుడ్స్ని తీసుకున్నా సరే మన గట్ బ్యాక్టీరియా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఈ గట్ బ్యాక్టీరియా గ్రోత్కి స్టార్చ్తో పాటు కొన్ని ఫెర్మెంటెడ్ ఫుడ్స్ రెగ్యులర్గా మనం కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. సో ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో కూడా మంచి బ్యాక్టీరియా అన్నవి డెవలప్ అవుతాయి. ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఏంటి? మనకి జనరల్గా అందరికీ తెలిసిన ఫెర్మెంటెడ్ ఫుడ్ పెరుగు, మజ్జిగ, వీటన్నిటిలో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇవే కాకుండా క్యాబేజ్ని ఫెర్మెంట్ చేస్తారు, దాన్ని కీమ్చి అంటారు, సార్క్రాట్ అంటారు, అండ్ కంబూచా అని ఫెర్మెంటెడ్ డ్రింక్స్ దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా మెయిన్గా మనకి ఈస్టర్న్ ఏషియా నుంచి ఇవి అడాప్ట్ చేసుకోబడిన ఫుడ్స్ అన్నమాట. సో వీటిలలో ఫెర్మెంట్ చేయడం వల్ల వీటిలో గుడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ అన్నది ఉంటుంది. సో ఈ గుడ్ బ్యాక్టీరియా మన స్టమక్కి రీచ్ అయితే మన స్టమక్లో వాటి నెంబర్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలాగ రెసిస్టెంట్ స్టార్చ్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన గట్ అన్నది హెల్తీగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లాంటివి రావు, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది, హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, డిప్రెషన్, ఆల్జైమర్స్, డెమెన్షియా ఇలాంటి ఇష్యూస్ రాకుండా కూడా ఉంటాయి. సో స్కిన్ హెల్త్ కావాలన్నా సరే మనకి గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్ గట్లో ఉండాలి. సో ఇలాగా మనం గట్ హెల్త్ని కాపాడుకోవడానికి హెల్దీ బ్యాక్టీరియాని ఫుడ్ ద్వారా తీసుకోవడం ఒక పద్ధతి. కొంతమందిలో ఏంటి అంటే ఈ బ్యాక్టీరియల్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది, వల్ల వాళ్ళకి రకరకాల ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనము ఎక్స్టర్నల్ సోర్స్ తోటి ప్రోబయోటిక్స్ లాంటి సప్లిమెంట్స్ ఇప్పుడు మనకి మార్కెట్లో వచ్చాయి. అయితే ఇలాంటి ప్రోబయోటిక్స్ మనము తీసుకున్నా సరే మనకి హెల్దీ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఈ ప్రోబయోటిక్స్ ఎప్పుడైనా కన్జ్యూమ్ చేయాలి అంటే డెఫినెట్గా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఎందుకంటే రకరకాల ప్రోబయోటిక్స్ మార్కెట్లో వచ్చేసాయి. మీకు కావాల్సిన ప్రోబయోటిక్ ఏంటి, మీ సమస్య ఏంటి, మీ సమస్యకి తగిన ప్రోబయోటిక్ తీసుకుంటేనే అది హెల్ప్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా మీరు జనరల్గా మార్కెట్లో దొరికే ప్రోబయోటిక్ అనగానే ఇది గట్కి హెల్తీ కదా అని చెప్పి మీరు కన్జ్యూమ్ చేస్తే అది ఒక్కొక్కసారి మీకు వర్క్ చేయొచ్చు, లేకపోతే వర్క్ చేయకపోవచ్చు. దానివల్ల రాంగ్ బ్యాక్టీరియల్ గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ప్రోబయోటిక్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఇవి ఎప్పుడు కూడా ఒక స్ట్రెయిన్, ఆ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్తో పాటు నెంబర్ కూడా దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. సో అలాగా ఆ పర్టికులర్ ప్రోబయోటిక్ స్ట్రెయిన్ విత్ దట్ నెంబర్ యూస్ చేస్తేనే మనకి కావాల్సిన ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ప్రోబయోటిక్స్ యూస్ చేస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. సో ఇలా మన గట్ హెల్తీగా ఉండాలి అంటే ఫైబర్ ఫుడ్ ఉండాలి, ఫెర్మెంటెడ్ ఫుడ్ ఉండాలి. ఇంకా అడిషనల్ హెల్ప్ కావాలంటే ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు. ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.